గురువుగారు అంటే ఇప్పుడు మరలా మీ అభిప్రాయాన్ని ఎందుకు తీసుకోవాల్సొచ్చింది అనంటే, అంటే మనమేదో అనుకుంటారు జనాలు ఇదొక కంటెంట్ దొరికింది చేస్తున్నారని. బట్ అది గాదు. మనకి ఈ 2 రోజుల్లోనే కొన్ని వందల కాల్సొచ్చినియి. చాలా మంచి ప్రోగ్రామ్ జేశారమ్మా చాన్నాళ్ళ తర్వాత అని చాలా మంది తల్లులు ఫోను జేశారు. సో, అందుకు మరలా చేయాల్సొచ్చింది. నిజంగా వాళ్ళకి గూడా మన ధర్మం మీద అందరికీ ఇంత గౌరవం ఉంది. నిజంగానే మనం ఏదో అనుకుంటూ ఉంటాము. బట్ ప్రతి హృదయంలో గూడా స్త్రీతనం గురించి ఎంత రెస్పెక్ట్ ఉందన్నది చాలా అర్థమైంది. అది ఈవెన్ శివాజీ గారు మాట్లాడిన 2 ముక్కల్ని పక్కకు తీసేస్తే, ఈరోజు ఆయన మాట్లాడిన మాటల వల్లే ఇన్ని విషయాలు ఇంతమంది హృదయాలు ఓపెన్ అయినియి. ఇంకో చిన్న లాజిక్ చెప్తాను మీకు. అదే ఒక స్టేజ్ ప్రోగ్రామ్‌లో ఇంకొక అమ్మాయి హీరోయిన్ మరి తెలియదు నాకు ఆర్టిస్ట్ అమ్మాయి. హ్మ్. ఇవాళ శివాజీ గారు ఉన్నారని చెప్పేసి నేను నిండుగా బట్టలేసుకొనొచ్చినా అంది. చాలు. ఆ మార్పు చాలు. ఒక్క దగ్గర మార్పు స్టార్ట్ అయింది. అది నేను అప్రిషియేట్. ఆ స్త్రీకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆ స్టేజ్ మీద అమ్మాయి అన్నట్టు మాట ఈరోజు శివాజీ గారు ఇక్కడికి వస్తారని తెలిసి నిండుగా బట్టలేసుకొనొస్తానండి లేదంటే ఆయన కోప్పడతారన్న మాట చాలు. అంటే ఒక్కళ్ళలో మార్పొచ్చింది. చాలు. ఒక్కళ్ళతోనే మార్పొస్తుంది. ఆ ఒక్కడి మార్పే కోట్లలోకొస్తుంది. దాని నుంచి కంగారు పడక్కర్లే. ఇలాంటి పిచ్చి కూతలు కూసేటువంటి వ్యక్తుల గురించి మనం శివాజీ గారిని భయపడాల్సిన అవసరం లేదు. శివాజీ గారు భయపడే వ్యక్తి కాదు. కాబట్టి అందరికీ వస్తాయి కదమ్మా! రాముడికే నిందలొచ్చాయి. ఇంకో ఇక మనకి రావా? మనకి మనం ఎంత మన బతుకెంత? మనం తప్పు చేయలేం కాదు. మనం కూడా స్వయంగా తప్పులు చేయలేం కాదు. మనము పొరపాటు చేస్తాం. నేను తప్పులు చేసుంటాను. నేను ఒక రకమైనటువంటి పరోక్షంగా ఒకళ్ళని ఇబ్బంది పెట్టుంటాను. నేను కొన్ని కొన్ని మీటింగ్‌లలో నోరు జారి ఉంటాను నేను. నేను కూడా జారి ఉంటాను. కానీ ప్రతిదాన్ని కోడి గుడ్డు మీద ఈకలు కాదు. విషయం తెలుసుకుంటే చాలు. విషయం ఏం చెప్పాడు? సరే పొరపాటయిన దానికి మనం కూడా తిడతాం. ఏరా బుద్ధుందన్నట్టు తిడదాం మనం కూడా. నేను కూడా శివాజీ గారిని అంటాను. "కొద్దిగా బుద్ధుండి మాట్లాడయ్యా. ఎందుకంటే నీకు ఎక్స్‌పీరియన్స్ ఉంది. స్టేజ్ ఫియర్ లేదు. నీకు స్టేజ్ మీద చాలా మాట్లాడతావు. కానీ హ్మ్. నువ్వు కంగారు పడకు అలా మాట్లాడతావు" నేను కూడా చెప్పగలుగుతాను. కానీ శివాజీ గారిని నేను తప్పకుండా ఏ కమిషనర్‌కెళ్ళినా ఆయనకొచ్చిన తీర్పు అంతిమంగా ప్రజల తీర్పు ఆయనకుంది. మిగతా నటులు, సహనటులు, సహ నటీమణుల యొక్క స్థాయి కన్నా ప్రజలే ముఖ్యం. మీ సినిమాలన్నీ ఆడాలన్నా, సినిమాలన్నీ పడిపోయి పెట్టెలో మూసుకొని పెట్టుకోవాలనుకున్న ప్రజలే అంతిమ నిర్ణయం. కాబట్టి నాకు తెలిసినంత వరకు 'శివాజీ వాస్ ద హీరో. శివాజీ ఈస్ ద హీరో. రైట్ నౌ.' తప్పకుండా. ఎందుకంటే 95% అతనికి ప్రేక్షకుల సపోర్ట్ అద్భుతంగా ఉంది. దాని గురించి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ హి ఈస్ ద రియల్ హీరో. ప్రజలే ఆయనకి సపోర్ట్ ఉన్నారు. ఇంక ఈ కమిషన్‌లు, కోర్టులు ఇవన్నీ కూడా ఆయన పెద్ద ఆయనకి ఆత్మసంతృప్తి వచ్చింది ఆయనకి. ఆయనకి మనసులో సంతృప్తి వచ్చేసింది. ఆ విజయం ఆల్రెడీ ఆయనకి దక్కింది. ఈ విజయాన్ని 10 మంది దాన్ని ఓర్వలేకపోతున్నాను నేను అనుకుంటున్నా ఇప్పుడు. ఈ హ్మ్. విజయాన్ని ఓర్వలేకపోతున్నాడు. ఓటింగ్ పెట్టారమ్మా డైరెక్ట్‌గా టీవీలో. ఆ హ్మ్. ఓటింగ్‌లో డైరెక్ట్ ఓట్లొచ్చేసాయి. మనకొచ్చిన కాల్స్ మీరే అంటున్నారు వేల కాల్స్ వచ్చాయి మనకి. వేల కామెంట్స్ వచ్చాయి. అదేమి మనం హైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓపెన్‌గా ఉన్నాయి. గో అవును. అండ్ సెర్చ్ ఇన్ రెడ్ టీవీ. గో అండ్ టి గో అండ్ సెర్చ్ ఇన్ బిగ్ టీవీ. ఇలా అనేక టీవీలలో ఓటింగ్ పెట్టారు వాళ్ళు. సో, ఇక్కడ ప్రజల్లో గెలిచిన మనిషికి మిగతా గుంపులో గోవిందం ఎందుకు మనకి? లెట్ దెమ్ శివాజీ గారు యూ ఆర్ ద రైట్ స్టాండ్. మీరు తప్పకుండా స్టాండ్ ఉన్నారు. ఇక మీదట ఇలాంటి పొల్లు మాటలు కొద్దిగా మాట్లాడకుండా హ్మ్. నోరుని అదుపులో పెట్టుకుంటేనే మంచిది. లేదంటే మనం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మన మీదకి ఎగబడతారు కొంతమంది. కాబట్టి ఆ విషయంలో మీరు పూర్తి సపోర్ట్ ఇప్పటికి, ఎప్పటికి మీకే ఉంటుందండి. దాని గురించి అక్కర్లేదు. నేనైతే ఇప్పటికైనా సరే స్టాండ్ బై శివాజీ గారు. నా ఓటు శివాజీ గారికే. నా కుటుంబ సభ్యుల ఓటు శివాజీ గారికే. నో డౌట్. యెస్. గురువుగారు చివరిగా ఒకే ఒక్క ప్రశ్న. అంటే అందరికీ ఉన్న సందేహము. ఇప్పుడు ఈవెన్ నాకు గూడా. ఇప్పుడు సొసైటీలోని డ్రెస్సింగ్ ఆడపిల్లల మీద చాలా రకాల అత్యాచారాలు గానియండి, రకరకాల కామెంట్స్ వింటూ ఉంటాం. ఈవెన్ నేను కూడా చాలా సార్లు ఫేస్ చేశాను. నిండుగా వేసుకొని ఎళ్ళినా గూడా ఫేస్ చేశాను. అయితే ఇట్లాంటప్పుడు డ్రెస్ అనేది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది? డ్రెస్ వలన అట్లాంటివి జరుగుతాయి అని అనుకోవచ్చా? మగవారికి గూడా మీరిచ్చే సందేశం ఏంటి? ఆడవారికి, మగవారికి యాహ్! మీరేమంటారు? నేను ఈ యాస్ ఎ విషయాన్ని ఫాదర్‌గా, యాస్ ఎ ఆహ్, యాహ్! సనాతన నేనొక సోదరుడిగా, నేను చెప్పేటువంటి విషయం. నాకిందాకనే నేను పూజారిగా ఉన్నాను కాబట్టి, ఆస్ట్రాలజర్ కాబట్టి, నాకొక సోదరి మెసేజ్ చేశారు. ఐ వాంట్ టు షో ద మెసేజ్ మీకు. ఎందుకంటే అబద్ధం ఆడొద్దు ఎక్కడ కూడా మనం. హ్మ్. అటువంటి మెసేజ్‌లు మీకు చదివి వినిపిస్తాను. టైమ్ ఉంటే మీకు నేను. ఆ! సో, తప్పకుండా. ఇదొచ్చేసి నంబర్ వచ్చేసి మీకు కనపడుతుందనుకుంటా. ఆ! కనపడుతుందా డైరెక్ట్‌గా కనిపిస్తుంది. ఆ కనిపిస్తుంది. నంబర్? 77 ఉంది లాస్ట్‌లో. నంబర్ కనపడుతుందా? యెస్. యెస్. కనిపిస్తుంది గురుగారు. రైట్. ఇక్కడ హ్మ్. అమ్మాయి పెట్టిన స్టేట్‌మెంట్ అది కూడా మీకు మేబీ కనపడితే మేబీ ఐ థింక్ సో ఐ యామ్ వెరీ హ్యాపీ. హ్మ్. బట్ ఆ మెసేజ్ మీకు చదివిస్తే కొద్దిగా మరి టైమ్ ఉంటుంది. హ్మ్. ఏది మనం పెట్టినటువంటి ఇగో ఈ దీనికి కామెంట్ వచ్చింది. ఈ దీనికి కామెంట్ వచ్చింది. అవును గురుగారు. ఇక్కడ దీనికి కామెంట్ అమ్మాయి పెట్టిన కామెంట్ అవును. నేను చదివి వినిపిస్తాను నేను.
ఎందుకంటే మనం ఏది కూడా అబద్ధం చెప్పొద్దు కదా! ఇప్పుడు అబద్ధం చెప్పొద్దు కాబట్టి నిజం మాట్లాడుకుందాం మనం. అవును. సో, నైస్ సెడ్ అండి. నైస్ సెడ్ అండ్ నైస్‌లీ సెడ్ అండి. ఐ అగ్రీ విత్ యూ ఆన్ సమ్ పాయింట్స్. యెస్, వి రెస్పెక్ట్ ladies and pray lady gods, but at the same time, why sir so many Indian men stare at girls or ladies like they are a sex object, though they are in proper Indian attire? Every time I come to India, I notice this is a complete double standard అండి. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటే ఆడవాళ్ళకే ఈ సూత్రం పాటిస్తుందా? నో, కాదు. నేనదే అంటానండి. కొంతమంది ద ఫస్ట్ ఐ మేల్ ఇన్ ఇండియా lacks maturity, that because of they don't have access to intercourse through proper friendship like in the US from age 16 to age 22 boys. Testosterone levels are high, but they have no outlet. Why do you think India is a rape capital of the world? It is simply because of lack of sex education, lack of maturity and no outlet. అవి ఇన్ఫర్మేషన్ ఇది. సో మనము లేడీస్ ని అని వేస్ట్ అండి. ఫోక్స్ లైక్ అనసూయ ఆర్ ఎంటర్టైన్మెంట్స్ దే ఆర్ మేక్ మనీ బై, నేను పేరు చెప్పిన తప్పుగా అనుకోవద్దాను. ఆ పేరు మీరు దాన్ని జూమ్ లో చేసుకోవచ్చు. మీరు ద మనీ బై డ్రెస్సింగ్ ద వే ఆఫ్ డూడో అని చెప్పేశారు. అది చెప్పిన తర్వాత ఇక్కడ ఆవిడేమంటుందంటే మనిషి బుద్ధి అంతా డబుల్ మీనింగ్ అండి. ఇవాళ సత్యనారాయణ వ్రతం చేస్తాడు, రేపు పోయి పక్క ఇంటి దాంతో పడుకుంటున్నాడు. ఐఎమ్ సారీ టు సే దట్, అమ్మాయి అన్నమాట ఇది. అందుకే సేవ్ చేసి పెట్టాను నేను. ఐ డోంట్ వాంట్ టు దెన్ సీక్రెట్ మెయింటైన్. అంటే మగవాడి బుద్ధి కూడా మారాలి. మగవాడు నేను పతివ్రత అని చెప్పట్ల. అయితే ఇక్కడ బెల్లం ఓపెన్ గా పెడితే ఈగలు వాళ్తాయి. బెల్లాన్ని ఓపెన్ గా పెట్టొద్దు. క్యాప్ చేసి పెడితే ఈగలు వాలవు, చీమలు రావు. ఈ విషయాన్ని మనం గమనించుకుంటే ఏది ఆకర్షణ, ఆకర్షణ అనేది మనము ఓపెన్ గా ఉంచితే ఆకర్షణ. ఎప్పుడైతే మూచి ఉంచుతామో అది వికర్షణలోనే ఎవరు దగ్గరికి రాడు. ఇది మేజర్ ప్రాబ్లం. కానీ మగవాడి కన్ను నిండ కట్టుకున్నా సరే వాడికి ఎక్కడో చోట కాముక బుద్ధిని వాడు ఉంటాడు. ఇప్పుడు రాముడు ఉంటేనే రావణాసురుడు ఉన్నాడు. ప్రహ్లాద్ ఉంటేనే మనకి సారీ నేను ఏంటని మర్చిపోతాను, హిరణ్యకశిపుడు ఉన్నాడు. ఈ హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు, అలాగే మనకు ఉన్నటువంటి అనేక రావణులు అంటే రాక్షసులు, దేవుళ్ళు రెండు కూడా ఉన్నారు. కాబట్టి ఎక్కడైతే మనము అనుకోనటువంటి కొన్ని సంఘటనలకి మనము కారణం కాకపోయినా ఇటువంటి ఉద్వేగమైనటువంటి జరిగేటువంటి మూర్ఖపు మృగాల మానవ మృగాల అరణ్యంలో ఉన్నాము. కాబట్టి ఇంత జాగ్రత్తగా ఉంటేనే ఇలా ఉంటే అజాగ్రత్తగా ఉంటే ఎలా ఉంటుంది అన్న విషయాన్ని చెప్పడానికి ఆయన ఒక స్టెప్ తొందరపడి ఉంటాడు తప్ప ఇక్కడ ఇంకోటి లేదు. అందుకని ఏమంటే మగవాడు శుద్ధ పూస నేను ఎప్పుడు అనట్లేదు. మగవాడు ఎప్పుడు కూడా వాడి దృష్టి దుర్మార్గపు దృష్టి ఉంటుంది. ప్రతి మగవాడు అంతే. ప్రతి మగవాడికి ఒక దృష్టి, దుర్మార్గ దృష్టి ఉంటుంది. అది ఇందాక అమ్మాయి అన్నట్టుగా మనము పిల్లలకి ఎడ్యుకేట్ చేయాలి. ఏ సమయంలో మనం వాళ్ళని ఇది ఈ టైంలో మీకు సెక్సువల్ ఫీలింగ్స్ వస్తాయి, జాగ్రత్తగా ఉండండి, ఈ టైంలో అమ్మాయికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి చెప్పితే మన పిల్లల్లో ఈ ఎడ్యుకేషన్ కూడా చెప్పగలిగితే, ఎడ్యుకేషన్ అంటే మన స్కూల్లో పాఠాలు కాదు, విషయం మన తల్లిదండ్రులు చెప్పగలిగితే, తల్లి చెప్పగలిగితే తప్పకుండా పిల్లలు అటువంటి టెస్ట్ ట్రైన్ అని చెప్పిన కూడా అలాంటి భావన రావు అని చెప్పేసి అవకాశం ఉంది. కాబట్టి ఏదో మగవాడేదో పూర్తి మంచోడు శుద్ధపూస నేను ఎప్పుడు చెప్పట్లేదండి. కొన్ని సంఘటనలు మాక్సిమం మగవాడు చెడ్డవాడే ఉంటాడు. మాక్సిమం లేడీస్ మంచి వాళ్ళే ఉంటారు. నేను ఇది ఖచ్చితంగా ఒప్పుకుంటా ఆ విషయాన్ని. కాబట్టి దాంట్లో సందేహం లేదు. మగవాడి చూపు మారాలి. ఖచ్చితంగా మగవాడి చూపు మారాల్సిందే. కానీ ఇలా నేను ప్రతి అంగాంగ ప్రదర్శన చేస్తా అంటే మాత్రం మగవాడు కాదు. పక్కనున్నాడు చెప్పా కదా మేము మొన్న ఇంటర్వ్యూలో, మందు కొట్టి తిరుగుతున్నప్పుడు మద్యపానం చేసిన వాడికి స్పృహ ఉండదు. వాడు చెల్లెల పక్కనుందా, లవర్ పక్కనుందా, తల్లి పక్కనుందా తెలియదు. కాబట్టి ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి చర్యలు, అటువంటి తాగుబోతు వ్యసనాలు, అర్ధనగ్న ప్రదర్శనలు చేయడం అనేది మన సమాజానికి హితం కాదనేది నా పూర్తి స్థాయి విశ్వాసం అని నేను మరొకసారి చెప్పదలుచుకున్నాను. అంతే, ఎవరిని నిందించట్లేదు, నాకు అవసరం కూడా లేదు. ఒకటి ఫైనల్‌లో దయచేసి దీనికైతే చిన్నది కన్క్లూజన్ ఇవ్వండి. మనం పెట్టిన వీడియోలో ఒక మెసేజ్ చదివాను నేను. నాకు నిజంగానే చాలా దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు తెలియలేదు. ఒక మెయిల్ పర్సన్ పెట్టిన మెసేజ్ మీకే పెట్టారు. గురుగారు అంటే శర్మ గారు, మీరు అమ్మవారికి చీర మారుస్తారు గదా! అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అని అన్నారు. నేను ఇది డిస్‌ప్లేలో గూడా వేస్తాను. మీకు గూడా పంపిస్తాను. దయచేసి అంటే ఇప్పుడు ఏదైతే మీరు మృగాలన్నారో దానికి నాకు వెంటనే అది నేను నిన్నటి నుంచి అది ఆలోచిస్తున్నానన్నమాట. అంటే ఇంత వీడికి సమాధానం చెప్పొచ్చమ్మా. వాడెవడైతే అడిగాడో వాడు అంటారు. అందుకే వాడెవడైతే అడిగాడో వాడికి సమాధానం అనసూయ అత్రి మహాముని చెప్పండి. ఇదే మాట ముగ్గురు త్రిమూర్తులు అడిగారు. భోజనానికి దత్తాత్రేయ స్వామి స్వరూపం రావడానికి ముందు కారణం ఏంటంటే అనసూయ దగ్గరికి వెళ్ళేసి మహాపతివ్రత అని చెప్పడానికి
అనసూయ అని చెప్పేసి ఆవిడ దగ్గరికి వెళ్ళి అత్రిరాముని దగ్గరికి వెళ్ళి ఆ అనసూయని అడిగారు, అమ్మ మాకు అన్నం పెట్టాలి ఆకలిస్తుంటే, సరే తప్పకుండా అంటే అదొక షరతు, నువ్వు నగ్నంగా పెట్టాలంటారు. నగ్నంగా పెట్టాలి. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అయ్యో! ఇలాంటి వాళ్ళు ఉంటే మంచిదే మనకి. ఇప్పుడు అటువంటి చెడ్డవాళ్ళు ఉంటారు కదా! అమ్మవారిని చీర కట్టేటప్పుడు నేను చంటి పిల్లగా ఉన్నటువంటి నా కూతుర్ని గుర్తించుకుంటా. నేను 3 మాసాల నా పాప, 6 మాసాల పాప, 3 సంవత్సరాల పాపకి ఎలా ఉంటుందో, నా పాపకి నేను ఎలా స్థానం పోస్తానో, అలాంటి దృష్టితోనే ఉంటానని చెప్పండి. ఆ వ్యక్తికి ఎవడున్నాడో వాడికి. ఖచ్చితంగా చెప్పండి ఆ విషయాన్ని. రెండవది, అక్కడ అత్రి, అనసూయ వాళ్ళిద్దరూ కూడా అమ్మవారు వచ్చిన తర్వాత తప్పకుండా అని చెప్పేసి, నేనే పతివ్రతనైతే ఈ ముగ్గురు శిశువులుగా మారని చెప్పేసి నీళ్లు చల్లితే, వారు చిన్న పిల్లలైపోతే వారికి స్తన్యం పడుతుంది. వాళ్ళకి చనుబాలు పడుతుందది. చనుబాలు పడి చిన్న పిల్లలైపోతారు. వాళ్ళకి పార్వతి అమ్మవారు లక్ష్మీ ముగ్గురు వస్తారు. అయ్యో మా పిల్లలు పెళ్ళైపోయారంటే అప్పుడుండి త్రిమూర్తి స్వరూపంగా త్రిమూర్తులుగా పుట్టమన్న కోరిక ఇస్తే నేను మీ పిల్లల్ని మీ భర్తలు ఇస్తానన్నప్పుడు తప్పకుండా వరం ఇస్తే దత్తాత్రేయుడు అవతరించారు. ఈ విషయం వాడికి చెప్పండి. ఎవరైతే ఈ విషయం అడిగారో అమ్మవారి గురించినటువంటి పాప కార్యం వాడు అడిగాడో వాడికి ఈ విషయం చెప్పండి. నేను భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నా కూతుర్ని అప్పుడు అమ్మవారిని స్తన్యం ఉన్న ఆభరణాలున్న ఇంకొకటి రాతిలో చీర కట్టే ఉంటుంది అమ్మవారికి. రాతి శిల్పంలో కూడా అమ్మవారికి ఆభరణాలు చీర కట్టి ఉంటుంది. అమ్మవారి నగ్నంగా యోని కనబడుతున్నట్టుగా, స్తన్యం కనబడుతున్నట్టుగా రాదురా విధవ. అది గుర్తుపెట్టుకో ఫస్ట్ నువ్వు. ఈ విషయంలో నేను చాలా సీరియస్ అవుతాను. రాతి శిల్పంలో కూడా అమ్మవారిని పట్టు చీరను అలంకరించి, ముత్యాలతో కూడా అమ్మవారికి చంద్రహారాలు వేసి, అలా అమ్మవారి విగ్రహంలో చీర కట్టుకుని ఉంటుంది. నగ్నంగా, అర్ధనగ్నంగా అమ్మవారు ఇప్పుడున్నటువంటి పైశాచికమైనటువంటి మీరున్నటువంటి ఈ సందర్భంలో వచ్చినట్టుగా మనిషి అమ్మవారు రాదు. అమ్మవారు పూర్తి వస్త్రాలై ఉంటుంది. మేమక్కడ అమ్మవారికి స్నానం చేసేటప్పుడు బట్టల మీద చేస్తాం. ఒకవేళ అమ్మవారికి లేకున్నా సరే, నేను నా కూతురికి 3 నెలలప్పుడు ఎలా స్నానం చేయించానో అలాగే చేయిస్తాను. అలాగే ఫీలింగ్ అవుతున్నాను. అలా ఫీలింగ్ లేకపోతే నీలాంటి వాడికి నేను తీర్థం ఇస్తే అది పుణ్యం కలగదు. నాలాంటి వాడు తీర్థం ఇస్తేనే అలాంటి పుణ్యాత్ములుగా మీరు బతుకుతారు. మీ తల్లిని గౌరవిస్తారు. మీ చెల్లెల్ని గౌరవిస్తారు. అయితే మీకు గౌరవించిన విషయాన్ని గుర్తుపెట్టుకోమని ఎవడైతే ఈ ప్రశ్న అడిగాడో వాడికి నేను ముఖం మీద సమాధానం చెప్తున్నాను. శుభమస్తు. నమస్కారం. తప్పకుండా గురువుగారు. కొన్ని వేల మెసేజ్‌లో ఆ ఒక్క మెసేజ్ చాలా బాధించింది. అందుకే అడిగాను. ధన్యవాదాలు గురువుగారు. సర్వే జనా సుఖినో భవంతు. శివాజీ గారికి మరొక్కసారి అభినందనలు. ఇలాంటి స్టాండ్ బై దానుండు. పదాలు కాస్త జాగ్రత్త. నోరు పారేసుకోకండి. చాలా సున్నితంగా చెప్పండి. తప్పకుండా చెప్పండి. మీరు ఒకసారి అన్నారు సలహాలు ఇవ్వకూడదు అనుకుంటున్నారు.